జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటర్. నాది కూడా నేను చెక్ చేసుకుంటాను సార్. వాస్తవం కూడా జీవితం అంతా కూడా కష్టకాలంలోనే కష్టం ఉన్న పరిస్థితుల్లో కష్టానికే లేదు. నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుంటే నాకు అది రాసి పెట్టున్నట్టు నాకు నిత్యం కష్టం ఏముంటుంది. నువ్వు వాస్తవం కూడా చెప్తున్నా, లేదా నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, నీకు సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే. 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిలో ఉన్నప్పుడు అప్పుడు అందరూ షాకింగ్లో ఉన్నారు, పక్షాల్లో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన అడిగాడు, దగ్గర రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరం ఇబ్బందులలో ఉన్నాము, అయినా సరే నువ్వు నేను నిన్ను అడుగుతున్నా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రం అంతా ఉడికిపోతున్నది, ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద. ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన ఒక సభ ఏర్పాటు, నువ్వు 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు. ఆ రోజు స్కీము ఎస్సీ ఎస్టీ సప్లాన్ బంగారు తల్లి స్కీమ్ ప్రోగ్రామ్ చేసినాము. మేము ఎవరో అప్పుడంతా ఉద్యోగంలో ఉన్నాము, మేము ఎవరో షేర్ చేయలేకపోయినాం, కానీ సింగిల్ హ్యాండ్